అసెంబ్లీ ఎన్నికల ఓటమితో గులాబీ ఎందుకు వాడిపోతోంది? ఒక్క ఓటమిని భరించలేని బీఆర్ఎస్ నేతలు పార్టీ నుండి కొంతమంది వైదొలిగితే మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ సీట్ ఇస్తే చాలు అనుకున్న నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ తరపున లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగడానికి మొరాయిస్తున్నారు. అగ్రనేతలు సైతం పోటీకి వెనకాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పోటీకి ససేమీరా అంటున్నారు. నల్గొండ నుంచి బరిలో దిగుతానన్న గుత్తా కొడుకు అమిత్ పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఇప్పటికే పార్టీకి సంకేతాలిచ్చాడు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని తనయుడు సాయి కూడా పోటీకి వెనకడుగు వేస్తున్నారు. మల్కాజ్గిరిలో తన కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దించుతానని నిన్న మొన్నటి వరకు చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి కేటీఆర్ ను కలిసి తమ ఫ్యామిలీ నుంచి పోటీ చేయబోమని చెప్పేశారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా లేనని పార్టీకి సంకేతాలిచ్చారు. వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం కానీ పార్టీయే ఖర్చులు భరించాలంటున్నారు నేతలు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కల్లో కూడా ఊహించుండదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రేవంత్ ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఉంటూనే మీకు తోడుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలిసొస్తున్నారు. కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకపోయినా ఆయన భార్య జెడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవలే రేవంత్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి రేవంత్ ను కలిశారు. రామగుండం, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మెంబర్స్ అంతా జంప్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ యాదికొస్తుందని పార్టీ శ్రేణులకు కేసీఆర్, కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ కొంతమంది కాంగ్రెస్ బాట పడితే మరికొందరు బీజేపీ బాట పట్టారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కొడుకు భరత్ కూడా కాషాయ కండువా కప్పుకోగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బపడగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి ఊపిరి సలపనివ్వట్లేదు.